దేవాది దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపా సమాధానము, సంతోషం, ఆయన కాపుదల, ఆయన అభిషేకము, ఆయనలో ఉన్న ఆనందము, ఆయన సాంగత్యము, ఆయనతో నడవగలిగే గొప్ప భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకి, మన కుటుంబానికి పరిపూర్ణముగా అనుగ్రహించి మహిమ పొందునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగునుగాక. మరి సమయంలో మనందరి కుటుంబంలో మనమందరము ఏకీభవించి ఆరాధన కార్యక్రమంలో పాల్పొందుకోవడానికి ప్రభు అత్యధికమైన కృప చూపించిన కృపగల ప్రభువుకి మహిమ కలుగునుగాక. దేవుడు ఆయన కాపుదల్లో భద్రపరిచి, ఆయన గాయములో దాచికాచి కాపాడి, ఆయన గాయములో స్వస్థత, గాయమే మనకి నిత్య నివాసముగా ఏర్పాటు చేసి, ఆ స్వస్థత గాయములో మనల్ని, మన కుటుంబాలని భద్రపరుచుచున్న దేవాది దేవునికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాము. స్తోత్రాలు, వందనాలు, స్తుతులు నాయన. పరిశుద్ధుడా, పరిపూర్ణుడైన నా ప్రియ ప్రభువా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో నా తండ్రి, స్వస్థపరచు యెహోవా అయిన నీ స్వస్థత గాయములో అయా మా సంఘాన్ని భద్రపరిచి, అయా నీ రెక్కల నీడలో దాచికాచి కాపాడి, కంగారుని జీవి ఏ రీతిగా తన బిడ్డలని పుట్టుగడుపులో దాచుకుంటుందో అట్టి రీతిగా నీ స్వస్థత గాయములో మమ్మల్ని దాచి కాచి కాపాడి మరి ఒక వారములోనికి ప్రవేశపెట్టిన నా ప్రియ ప్రభువా, నీకే స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నిలవబడిన పురుగును మరుగుపరచండి. పరిశుద్ధాత్మదేవుడా, మీరు మాట్లాడండి నాయన. అయ్యా నీకు వందనాలు. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నీ వాక్కు జీవమై ఉన్నది నాయన. ఆ జీవ జలములు ఓట యుద్ధకు మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ ఉన్నాను. నిలవబడిన పురుగునైనా నన్ను నీవు మరుగుపరచండి. మహిమా సంభూతుడమైన నీవే స్వయముగా నీ బిడలతో మాట్లాడండి. అయ్యా సందర్భాలను బట్టి, అయ్యా నా తండ్రి, మరి ఆరాధన కార్యక్రమాలని నాయనా, ఈ హోలీ ఫైర్ మినిస్ట్రీకి యాజకుడు, బోధకుడు, కాపరి, నాయకుడు, అధిపతి, రాజాది రాజువైన నీవు నీ స్వాధీనములో ఉన్నది కాబట్టి మరి ఆరాధన కార్యక్రమ విషయములో నీ చిత్తముని నెరవేర్చి మహిమపరుచుకోమని, అల్ప స్వల్పమైన మానవులమైన మా ఆలోచనని నీ కలువరి శిలువ రక్తముతో కొట్టివేసి నీ చిత్తాన్ని స్థాపింపచేయమని ప్రధాన యాజకుడా నీ పాదాలు పట్టుకొని వేడుకుంటూ ఉన్నాను. ఇదిగో నా తండ్రి, ఈ హోలీ ఫైర్ మినిస్ట్రీని నీ చేతునికి అప్పగిస్తూ ఉన్నాను. యా నీవే ఈ హోలీ ఫైర్ మినిస్ట్రీలో మాట్లాడండి. మీ స్వరాన్ని వినిపింపచేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని మహిమా సంభూతుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవాది దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి దినాన మరి చాలామంది ఒక పండుగ వాతావరణంగా చాలా పిల్లలందరూ కూడా దేవుని బిడ్డలారా ఒక సంతోషంగా ఫోన్లోనేంటి, గ్రీటింగ్స్ ద్వారా ఏంటి, తండ్రులకి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉంటారు. ఈ దినం ఏ దినం చెప్పండి? ఫాదర్స్ డే అన్న ఒక దినముగా ఏర్పాటు చేయబడింది. ఇంతకుముందు మన ఇండియాలో అది లేనిదే, కాకపోతే ఈనాడు మన ఇండియాలో కూడా ఎక్కువగా దానిని అనుసరిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఫాదర్స్ డే అనే విషయంలోని నేను ప్రార్థన చేయగా దేవుడు అనేకమైన మాటలు, మర్మాలని నాకు తెలియపరచడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ దేవుని బిడ్డలారా
క్రైస్తవులమైన వారికి, లోకములో ఉన్న వారికి, క్రైస్తవులకి తేడా ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది, వేరుపాటు ఉంటుంది, ప్రత్యేకత ఉంటుంది. దేవునికి స్తోత్రం. లోకములోని దేవుని బిడ్డలారా, సర్వ మానవాళిలోని జీవవాయువు ఊదిన దేవుడు సమస్త మానవాళికి తండ్రి. కానీ సమస్త మానవాళికి కొంతమందికి ఎరగలేనిది ఏమిటంటే నిజమైన దేవుని గ్రహించలేని వారు అనేకులు ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, ఆ యొక్క సమస్త మానవాళిలో జీవవాయువు ఊదిన దేవుడు సమస్త మానవాళికి తండ్రి. కానీ శరీర సంబంధులు కొంతమంది, ఆత్మీయ సంబంధులు కొంతమందిగా ఉన్నారు. అంటే నిజమైన దేవుని గ్రహించలేని వారు శరీర సంబంధులుగాను, నిజమైన దేవుని గ్రహించి అనుసరించువారు ఆత్మ సంబంధులైన వారుగాను కనపడుతూ ఉన్నారు. ఇక్కడ క్రైస్తవులకి ఇద్దరు తండ్రులు. దేవునికి స్తోత్రం. దేవుని విడుదల క్రైస్తవులకి కాదు, లోకములో ఉన్న సమస్త మానవాళికి ఇద్దరు తండ్రులే. కానీ వారు గ్రహించలేకున్నారు. మనం గ్రహించగలిగే జ్ఞానం పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. లోకంలో ఉన్న వాళ్ళకి తండ్రి ఒక్కడిగా వారు భావించుకుంటూ ఉంటారు. కానీ సత్యాన్ని గ్రహించి పరిశుద్ధ గ్రంథాన్ని లోతులోనికి వెళ్ళి దాని అనుభవంలోనికి వెళ్ళిన వారమైన మనమందరికీ తెలుసు, మనకి మరి ఒక తండ్రి. దేవునికి స్తోత్రం. మనకి మొదటి తండ్రి దేవాది దేవుడు, రెండవ తండ్రి లోకానికి తండ్రి. రెండవ తండ్రి లోకానికి తెలుసు, కానీ మొదటి తండ్రిని గ్రహించలేని స్థితిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఫాదర్స్ డే అనేది దేవుని బిడ్డలారా, విదేశాలలో అనేకమైన దేశాలలో దీన్ని ఒక దేవుని బిడ్డలారా మనం చూస్తే ఒక రూల్స్ లాగాను, లేకపోతే ఈ విదేశాలలో ఈ ఫాదర్స్ డే అనేది దేవుని బిడ్డలారా ఒక ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. తండ్రులకి ఏదైనా గిఫ్ట్ తీసుకొని వచ్చి బిడ్డలిస్తూ ఉంటారు. ఆ గిఫ్ట్ ద్వారా తండ్రులని జ్ఞానపరుస్తూ ఉంటారు. తండ్రులతోటి అది నాన్న ఆనందిస్తూ ఉంటారు. ఇది యాక్చువల్గా చూసినప్పుడు మన దేశానికి సంబంధించింది కాదు. ఎందుకంటే విదేశాలలో వివాహం కాకమునిపే శారీరక రీతిలో అనేక మంది సంసారం చేస్తూ ఉంటారు. ఆ సంసారపు రీతిలో జన్మించిన బిడలో మరల వారు విడిపోయినప్పుడు తండ్రికి తల్లికి ఇద్దరికి బిడలు ఉన్నప్పుడు వేరుపాటు అయిపోతూ ఉంటారు. లేకపోతే దేవుని బిడ్డలారా, తల్లి దగ్గర పెరిగే బిడ్డ ఫాదర్స్ డే రోజున తండ్రి దగ్గరికి వెళ్తాడు. ఫాదర్ దగ్గర ఉండే బిడ్డ మదర్స్ డే రోజున తల్లి దగ్గరికి వస్తుంది. ఈ రీతిగా వాళ్ళ యొక్క రూల్స్గా, వాళ్ళ యొక్క తీర్పరిగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి వారికి ఫాదర్స్ డేగా సిద్ధపరిచింది. దేవునికి స్తోత్రం. ఈనాడు మన ఇండియాలో కూడా దానిని ఎంతగానో అనుసరిస్తూ దేవుని బిడ్డలారా మన కల్చర్కి సరిపోయినది కానప్పటికీ కూడా దానిని దినాన్న మన ఇండియాలో ఆచరిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతకన్నా ముఖ్యముగా మనకు ప్రథమమైన తండ్రి ఎవరంటే దేవాది దేవుడు. ఎందుకంటే దేవుడు మనలో జీవవాయువు పెట్టాడన్న గ్రహింపు జ్ఞానం, సర్వసత్యము మనకి తెలియపరచబడింది. ఆ సత్యము గ్రహించలేని వారు అనుసరించేదే సత్యము గ్రహించిన వారు కూడా ఈ దినాన్ని అనుసరిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. చాలామంది ఫాదర్స్ డే అంటే పాస్టర్స్ డే ఏమో అనుకుంటుంటారు. పాస్టరే మాకు తండ్రి, రెండవ తండ్రి. మొదటి తండ్రి అయితే మాకు లోక తండ్రి, రెండవ తండ్రి అయితే పాస్టర్ అనుకుంటూ ఉంటారు. పాస్టర్ కాదు, పాస్టర్ ప్రధాన పాస్టర్ అయిన యేసయ్యే మనకి తండ్రి. ఆయన ఒక్కడే తండ్రి. అందుకే నేను అంటాడు, నేను తప్ప మరి ఒకరిని ఎవరిని కూడా నీవు తండ్రి అని పిలవవద్దు. దేవునికి స్తోత్రం. సువార్తలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, నేనే తండ్రిని, నేనే గురువుని అని అంటూ ఉంటారు. కాబట్టి తండ్రి అని ఇంకా లోకంలో ఎవరిని పిలవవద్దు. కానీ నీ శరీరాన్ని ఇచ్చిన ఒక్కడే అతనికి, నీ శరీరానికి తండ్రి, లోకానికి తండ్రి. కానీ నీలో ఉన్న ఆత్మకి, పరమనికి నిన్ను కలుగ చేసిన నీ దేవుడైన యెహోవా అయిన నేనే నీ తండ్రిని అంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. తండ్రి దినములు ఇది అంటే మన యొక్క దేవాది దేవుడు మనకి తండ్రి ఉన్నాడు. కాబట్టి ఈనాడు లోకములో మానవులు, క్రైస్తవులైన వారు కూడా ఒకరి తండ్రిని ఒకరిని వెళ్ళి గనపరుచుకుంటారు. కానీ అసలైన తండ్రి దేవుని బిడ్డలారా, నీ దేవాది దేవుడైన యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. ఎందుకంటే నీకు నాకు సత్యం తెలుసు, నీకు నాకు ధర్మశాస్త్రం తెలుసు, నీకు నాకు బైబిల్ తెలుసు, నీకు నాకు దేవుని బిడ్డలారా ఆయన శరీర రక్తాలు అందుకో దానిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరిచాడు. కానీ ఆ బయలుపరిచిన మార్గము గుండా మనం వెళ్ళినప్పుడు నిత్య జీవాన్ని మనం సంపాదించుకుంటాము. అందుకనే దేవుని బిడ్డలారా జీవమాయువు ఊదిన దేవాది దేవుడు మానవ రూపమెత్తి భూలోకానికి వచ్చి జీవవాయువు ఊదిన దేవునిని మహిమపరుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని ఘనపరచబడడం పరిశుద్ధ గ్రంథం అనే కొత్త నిబంధనలలో 4 సువార్తలలో చాలా స్పష్టంగా, 4 సువార్తల కన్నా యోహాను సువార్తలో చాలా స్పష్టంగా తెలియపరచబడి ఉంది. కానీ పాత నిబంధనలోని కూడా ఆయన అంటూ ఉన్నారు, ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోకములో ఉన్న వాటిని ఏయో గనపరిచి మనుషుల ద్వారా మెప్పులు పొంది మనుషుల యొక్క ఘనతలు పొందుకోవాలని అనుకుంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం. కానీ మనకి తండ్రి, అస్సలైన తండ్రి దేవుని బిడ్డలారా ముందు భూలోకానికి రాకమునిపే తండ్రి సముఖమందు ఉన్నాము. మనం అక్కడ నుండి మనం దిగి వచ్చాము. దేవునికి స్తోత్రం. తల్లి గర్భములో పిండముగా రూపించబడిన దేవాది దేవుడు మనకి తండ్రి అయి ఉన్నాడు. అందుకనే ఆయన అంటాడు తన కుమారుని, దేవునికి స్తోత్రం, కుమారుడు తన తండ్రిని గణపరచును గదా, దాసుడు తన యజమానుని గణపరచుబడును గదా. కానీ నేను మీ తండ్రినైతే నన్ను ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? నాకు రావలసిన ఘనతేమాయను యాజకులు అని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. మలాకి గ్రంథం దేవుని బిడ్డలారా చిన్న ప్రవక్త అయిన మలాకి ప్రవక్త చాలా స్పష్టంగా 1వ అధ్యాయం 6వ వచనములోని చూచినప్పుడు దేవుని బిడ్డలారా కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా, నా నామమును నిర్లక్ష్యము పెట్టు యాజకులారా నేను మీ తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? ఆయన చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమంటూ ఉన్నారంటే నేను మీకు తండ్రిని కదా, మీకు తండ్రిని అయినప్పుడు నాకు రావాల్సిన ఘనత ఏమాయి? అయితే ఈ ఘనత ఎవరి ద్వారా ఆయనకి రావాలి, ఎవరి ద్వారా ఆయన ఘనపరచబడాలని ఆశిస్తూ ఉన్నారంటే తన పిల్లలుగా భూలోకములో తన రక్తము చేత కొనబడిన మనము పరలోకములో యాజక స్వలోకములో సమకూర్చబడుతున్న తన బిడ్డలమైన మనలని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన అడుగుతూ ఉన్నాడు, మీకు తండ్రిని నేనే కదా, నాకు రావలసిన ఘనత ఏమాయను? నన్ను ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? యాజకులారా మీరు నన్ను ఘనపరచరా? యాజకులంటే దేవుని బిడ్డలారా ఈ దినాన్న యాజకులు అన్న ఒక దేవుని బిడ్డలు ఈ లోక రీతి యాజకులను చూస్తూ ఉన్నారు. కానీ ఈ ఒక రీతిలో ఇక్కడ ఉన్న యాజకులు కాదు. ఆనాడైతే పాత నిబంధనలలోని ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి ఒక యాజకునికి అర్హత కలదు. ఆ యాజకుడు ఒక్కడే ధర్మశాస్త్రమును పాటిస్తూ ప్రజల కొరకు ధూపములు వేయటం, దేవుని బిడ్డలారా ప్రజల పక్షముగా బలి అర్పణలు అర్పించడం యాజకుడు ఒక్కడిగా నిలువబడ్డాడు. కానీ ప్రధాన యాజకుడిగా వచ్చిన నా ప్రియ ప్రభువు తన రక్తము చేత ప్రతి ఒక్కరిని తన రక్తము చేత కొని ప్రధాన యాజకుని రక్తము చేత ప్రతిష్ఠించబడిన ప్రతి ఒక్కడు కూడా యాజకుడే. అందుకనే ప్రకటన గ్రంథములో ఉంటాడు, నా తండ్రి అయిన దేవునికి ఒక యాజక సమూహముగా పరలోక రాజ్యములో రాజులుగా ఏర్పాటు చేస్తానని. మనమందరము రక్షించబడి క్రీస్తు కలువరి శిలువ రక్తములో కడగబడి ప్రధాన యాజకుని రక్తము చేత కొనబడిన నువ్వు నేను కూడా యాజకులమే. దేవునికి స్తోత్రం. యాజకురాలమే. కాబట్టి నిన్ను నన్ను ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు, నేను మీకు తండ్రిని కదా, నా రక్తము పెట్టి మిమ్మల్ని కొన్నవాడను, నా రక్తమును విలువ పెట్టి మిమ్మల్ని విలువగా నిలవబెట్టిన వాడిని, పరిశుద్ధ గ్రంథమును చేత పట్టుకోవడానికి అర్హత లేని, పరిశుద్ధ నామములో ప్రార్థన చేయడానికి అర్హత లేని మీకు నా రక్తము ద్వారా ఆ ఒట్టతరని కొట్టివేసి మిమ్మల్ని ప్రధాన యాజకుల సమూహములో యాజకులారా అని సంభాషిస్తూ ఉన్నారు.
ప్రార్థన చేసే ప్రతి ఒక్కరు, వాక్యం చదివే ప్రతి ఒక్కరు కూడా ఆయన యాజకులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇది గ్రహించిన వారు విశ్వసించి గట్టిగా తప్పట్లు కొట్టవలసిందిగా దేవుని నామములో మహిమపరుస్తూ ఉన్నాను. మనం ఎవరు అని అంటే యాజకులమై ఉన్నాము. యాజకులమైన మనము, తన వారసులమైన మనము, తన స్వార్థులమైన మన ద్వారా ఆయన ఘనపరచబడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను ఘనపరచండి, నాకు రావలసిన ఘనత నాకు రానివ్వండి. కానీ ఈనాడు లోకములో ఉన్న మనుషులని ఘనపరుస్తూ ఉన్నారు, లోకములో ఉన్న మానవాళిని ఘనపరుచుకుంటూ ఉన్నారు. ఈ ఘనత వలన దేవునికి మహిమ రాదు. దేవునికి మహిమ ఎక్కడంటే, నేను తండ్రి అయిన దేవుని బిడ్డని, ఆయన బిడ్డనై ఉన్నాను కాబట్టి, నాలో ఉన్న జీవవాయువు ఆయనదై ఉన్నది కాబట్టి ఆయనకే మహిమ. దేవునికి స్తోత్రం. నిన్ను నన్ను సృజించిన దేవునికి నీ ద్వారా, నా ద్వారా ఏమి రావాలి అని అంటే మహిమ రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమపరచబడడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి అయిన దేవాది దేవుడు, వాక్కుగా ఉన్న దేవాది దేవుడు, ఆ వాక్యమే శరీరము ధరించి, ఆ శరీరమే భూలోకములోనికి దిగి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. తండ్రి వేరు కాదు, కుమారుడు వేరు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు వేరు కాదు. తండ్రి అయిన దేవుడు అంటే యేసయ్య మనకి తండ్రి. ఆయన రక్తం పెట్టి మనల్ని కొన్నారు. కొన్న దేవునికి, కన్న తండ్రికి మనము పిల్లలమై ఉన్నాము. పిల్లలమై ఉన్న మనము మన తండ్రికి ఘనత వచ్చేటట్లుగా మనం జీవించాలి, ఘనపరిచే వారిగా ఉండాలి. ఎందుకంటే యేసయ్య అంటే వేరు, తండ్రి అయిన దేవుడు అంటే వేరు. దేవుని బిడ్డలారా మరలా వేరే వేరే రీతిలో చెప్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య గ్రంథంలో ఆది అపోస్తులైన యేసయ్యని వెంబడిస్తున్న శిష్యులు అన్నారు. ఫిలిప్పి ధైర్యంతో ముందుకు వచ్చి యేసయ్యని అడిగాడు, యేసయ్య నీవు తండ్రి తండ్రి అని సంభాషిస్తూ తండ్రి నామమును నేను మహిమపరుస్తున్నాను అంటారు, తండ్రి నామము మీకు బయలుపరుస్తున్నాను అంటారు. తండ్రి అనేది ఎక్కడ ఉన్నారో మాకు ఒక్కసారి చూపించండి అని అడుగుతారు. కానీ అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ధీటిగా ఒక సమాధానం ఇచ్చారు. ఏమిటి అంటే, యోహానుకు రాసిన పత్రిక 14వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య గ్రంథములు చూసినప్పుడు 8-9 వచనాలని ఒక్కసారి మనం చూద్దాం. అప్పుడు ఫిలిప్పి, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలు అని ఆయనతో చెప్పగా, యేసు ఫిలిప్పి నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని చెప్పనేలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ తండ్రి గురించి చాలా స్పష్టంగా ఆయన సంభాషిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. చాలామంది తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ దేవుడు వేరు అన్న భావముతో జీవిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఏకము కలిగిన దేవుడు, ఏక దేవుడు, మనకు ఒక్కడే దేవుడు కానీ ముగ్గురు దేవుళ్ళు కాదు. చాలామంది క్రైస్తవుల్లోని ఇటువంటి భావాలు. పరిశుద్ధాత్మ దేవుని బిడ్డలారా ముగ్గురు తత్వము కలిగిన వారు ఒక్కరే. దేవునికి స్తోత్రం. త్రియేక దేవుడు, తృత్వము కలిగిన దేవుడు. అందుకే నేను తండ్రిని చూచిన వాడు నన్ను చూచినట్టే. ఇంకా మీరు గ్రహించుకున్నారా? నేనే తండ్రిని. మరలా యేసు ప్రభు వారు అంటారు, నేను పరమునకు వెళ్ళి మీకు ఆదరణకర్త కలిగిన ఆత్మని మీ యొద్దకు పంపుతాను. అంటే దేవాది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మరి ఒక దేవుడు కాదు, ముగ్గురు ఒక్కటన్న భావము చాలా స్పష్టంగా వాక్యములో తెలియపరుస్తూ ఉన్నది. అందుకనే అబ్బా తండ్రి అని మొదలుపెట్టు వారికి పరిశుద్ధాత్మ దేవుడు సమీపముగా ఉంటాడు. అబ్బా తండ్రి అంటే తండ్రి అయిన దేవుడు ఆయనే, కుమారుడైన
తండ్రి ఆయనే, పరమనందున్న సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఆయనే. అందుకే యోహాను చాలా స్పష్టంగా తెలియపరిచారు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, దేవుడే శరీరధారి భూలోకములోనికి దిగివచ్చి ప్రతి మానవ పాపపు మానవాడికి ప్రాణము పెట్టి పరిశుద్ధపరిచి నశించిపోయిన ఆత్మను పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళా ఆయనపరుచుకున్నారన్న సత్యాన్ని చాలా స్పష్టంగా తెలియపరిచారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాళికి బోధ చేసిన బోధ ఏమిటి అంటే, సర్వ సృష్టిని కలిగి చేసిన సృష్టికర్త అయిన దేవుని యొక్క సముఖములో నేను నిలవబడి ఉన్నాను, దేవునిని నేను అన్నట్టుగా ఆయన చాలా స్పష్టంగా అనేక పర్యాయాలు బయలుపరిచారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను మనం ఏం చేయాలంటే గణపరచాలి, గణపరిచేవారిగా ఉండాలి, ఆయన మహిమపరిచేవారిగా ఉండాలి. అందుకనే తండ్రి అనే విషయంలో అనేక పర్యాయాలు ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్య గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. తండ్రి అయిన వారు ఒక్కరే, నా యేసయ్య. అందుకే నేను అంటూ ఉంటారు, మీరు ఎవరిని కూడా దేవుని బిడ్డలారా తండ్రి అని పిలవకండి, గురువు అని పిలవకండి, మీకు తండ్రిని నేనే అని నా యేసుక్రీస్తు ప్రభువు వారు చాలా స్పష్టంగా తెలియపరిచారు. దేవునికి స్తోత్రం. గురువుని పిలవద్దు, తండ్రిని పిలవద్దు. దేవుని బిడ్డలారా అనేకమైన రీతులలో మీరు పిలిచి నా నామాన్ని అవమానపరచకండి అంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ వాక్య గ్రంథంలో తండ్రి అనే భావములో యోహాను రాసిన పత్రికలోని 15వ అధ్యాయం 12 దేవుని బిడ్డలారా వాక్య గ్రంథాన్ని మనం చూసినప్పుడు 15వ అధ్యాయము ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. 10వ వచనముని చూసినప్పుడు, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొనిన ఎడలా నా ప్రేమ యందు నిలిచి ఉందురు. దేవునికి స్తోత్రం. అప్పుడు మీ యందు నా సంతోషము ఉండవలనని, మీ సంతోషము పరిపూర్ణము కావాలనని ఈ సంగతులు మీతో చెప్పుచూ ఉన్నాను. మానవాడికి సంతోషం ఎక్కడ అంటే, పరమ తండ్రి అయిన సర్వ సృష్టికర్త అయిన దేవాది దేవుడే మనకి తండ్రి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని 8వ వచనంలోని అదే 15:8 వచనంలోని కూడా చూసినప్పుడు, మీరు బహుగా ఫలించవలెనని నా తండ్రిని మహిమపరచబడును. మనలో బహుగా ఫలించాలి, ఫలిస్తేనే దేవునికి మహిమపరచబడటం. ఈనాడు లోకరీతిలో తండ్రిని ఏదో ఒక రీతిలో మహిమపరుస్తూ గణపరుస్తూ ఉంటారు. కానీ నా తండ్రిని గణపరచాలి అని అంటే ఆయనకి మహిమ మన ద్వారా రావాలి. ఆ మహిమ ద్వారా ఆయన గణపరచబడతాడు. మనం ఎప్పుడు ఆయన మహిమపరచబడతాము అని అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారే చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. ఏమిటి అంటే 8వ వచనం, మీరు బహుగా ఫలించటం వలన అంటూ ఉన్నారు. మనలో ఏముండాలి? బహుగా ఫలించాలి. ఫలించినప్పుడు తండ్రి అయిన దేవునికి మహిమ మన ద్వారా మహిమపరచబడతారు. దాని ద్వారా దేవుని నామము హెచ్చించబడుతుంది, గణపరచబడుతుంది. ఫలించాలి అని అంటే మనలో ఏముండాలంట? ఫలాలు ఉండాలి. ఫలం లేకుండా చెట్టు ఉన్నదండి. మనకు ఒక చెట్టు, ఆ చెట్టుకి పండులు లేకుండా ఫలం లేకుండా ఉన్నంత వరకు నీడున్నది కదా అని తృప్తి పడం. చెట్టు వేసిన ప్రతి ఒక్కడు కూడా ఫలమును తెతుకినట్లుగా దేవుని బిడ్డలారా దేవాది దేవుడు మనలోని ఎప్పుడు ఆయన మహిమపరచబడతాడు అని అంటే మనలోని ఫలం రావాలి. ఫలం లేకుండా ఆయన మహిమపరచబడలేదు. ఈనాడు ఆ ఫలాలు ఉన్నాయా నీలో నాలో చూడాలి. దేవునికి స్తోత్రం. ఈ యొక్క దేవుని బిడ్డల ఆత్మీయ తండ్రి అయినా ఈ లోకమంతా కొనియాడబడుతున్న దినములో ఆత్మీయ తండ్రిని మన ద్వారా మహిమపరచబడుతూ ఉండాలి. మహిమపరచబడుతున్నాము అని అంటే ఆ మహిమ దేని వలన ఆయనకు వస్తుంది అంటే మనలో ఫలించాలి.
ఫలాలు ఉండాలి. ఫలాలు లేకుండా ఆయన మహిమపరచబడడు అన్నది వాక్యం చాలా స్పష్టంగానే తెలియపరుస్తుంది. ఏమిటి ఆ ఫలాలు? ఆ ఫలాల గురించి ఏనాడన్నా ధ్యానం చేసామా? ఆ ఫలాలు మనలో ఉన్నాయని ఏనాడన్నా పరీక్షించామా? నిజంగా మనం ఫలించేవారిగా ఉన్నామా? ఫలించని అంజూరపు చెట్టుని దేవుడు ఏం చేశాడు? తక్షణమే ఎండిపోవునుగా కానీ శపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈనాడు నీవు నేను కూడా దేవుని బిడ్డలమైన మనము ఆ తండ్రికి ఘనత రావాలి, మహిమపరచబడాలి భూమి మీద అంటే మనలోని ఫలాలు ఉండాలి. ఏం ఫలాలు అంటే గలతీయులకు రాసిన పత్రికలో ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య గ్రంథములు చూసినప్పుడు 5వ అధ్యాయం 22వ వచనము చూస్తే, అయితే ఫలమేదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవడానికి చాలా బాగుంటాయి, కానీ చదివేది ప్రయోజనం లేదు. చదవడం అనేది పండును చూడడమే. ఇప్పుడు ఒక పండును కనుక్కోండి, పండును చూసినంత వరకు దాని సారం మనలోనికి వెళ్ళదు. ఆ ఫలం యొక్క దేవుని బిడ్డలారా పోషణ మన దేహంలోనికి ప్రవహించదు. పండుని చూడడం కాదు, కానీ ఆ పండుని తినాలి. ఆ పండు మనలో ఉండాలి. ఆ పండు యొక్క సారం మనలో జీర్ణించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఫలం అంటే ఏమిటి అని అంటే ఇవి ఫలించాలి. ఫలించలేకుండా దేవునిని మహిమపరచబడలేదు. దేవునికి స్తోత్రం. ఈనాడు దేవుని బిడ్డలారా ఫలము లేకుండా ఆ ఎండిపోయి శపించబడిన అంజూరపు చెట్టు వలె ఉన్నామేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వాక్యం అంటూ ఉన్నది, మీరు ఫలమేమనగా ఆత్మ ఫలమేమనగా. దేవునికి స్తోత్రం. దేనికంటే తండ్రిని మహిమపరచబడుటకు, ఆయన ఘనపరచబడుటకు, ఆయనని హెచ్చించుటకు నిన్ను నన్ను తన స్వరక్తమనిచ్చి కొన్నారు. భూలోకములో ఆయన నామము మహిమపరచబడడానికి నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్రధాన యాజకుడు భూలోకములకి దిగి వచ్చి దేవుని బిడ్డలారా పరిశుద్ధ స్థలములో ఉన్న అడ్డతెరని తీసివేసి ప్రధాన యాజకుని రక్తము చేత నిన్ను నన్ను యాజక సమూహముగా ఏర్పాటు చేసుకొని, యాజకులారా మీ ద్వారా నాకు ఘనత రావాలని నేను ఆశిస్తూ ఉంటే, మీరు నా పిల్లలైతే నాకు రావలసిన ఘనత ఏమైపోయింది, ఎక్కడున్నది? ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈనాడు ఆ ప్రశ్నకి నీలో నాలో జవాబు ఉన్నది అని అంటే ఆ తండ్రికి దేవుని బిడ్డలారా తగిన పిల్లలు మనమే. ఈనాడు మనం గ్రహించాలి, మనలో ఫలించే విధానం ఉందా? ఈ ఫలాలు మనలో ఉన్నాయా? ఆ ఫలానికి తగిన జీవితం జీవిస్తూ ఉన్నామా? ఫలాలని ధరించుకుని భూలోకానికి వచ్చిన ప్రధాన యాజకుడు దేవుని బిడ్డలారా ఆ సారాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఆ సారం నీలో నాలో ఉంటే ఆ తండ్రి అయిన దేవునికి మనము ప్రియమైన దేవుని బిడ్డలారా తగిన పిల్లలం అవుతాం. అందుకే నేను అంటూ ఉన్నాడు, మీరు నా పిల్లలు కదా, నా పిల్లలు కాబట్టి మీ ద్వారా నాకు ఘనత రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఘనపరిచేవారిగా ఉండాలి, మహిమపరిచేవారిగా ఉండాలి. ఆయన తండ్రి అని మన హృదయములో ముద్రించుకొని ఆయన తండ్రి అనే స్థానంలో నేను నిలబడినప్పుడు, అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానంలో కూడా చక్కగా చెప్తారు. దేవునికి స్తోత్రం. సామాన్య మానవుడే, ఈ లోక సంబంధమైన మానవుడే తన పిల్లలని రొట్టెలని అడిగితే రాత్రి ఇచ్చిన, చేపను అడిగితే పావునిచ్చిన, చెడ్డవాడైన మానవుడే అట్టి రీతిగా చెయ్యడే. మరి నేను మీ తండ్రినై ఉన్నాను కాబట్టి మీరు అడుగు వాటి కన్నా ఎక్కువగా అత్యధికముగా మీ తండ్రి అనుగ్రహించే ఒక వరం ఉంది, ఒక భాగ్యం ఉంది, ఒక ధన్యత ఉంది, అది నేను మీకు ఇస్తాను అంటూ ఉన్నారు. నిజంగా సత్యాన్ని గ్రహించి ఆయన తండ్రి స్థానంలో ఎవరిని, ఏ మానవుడిని కూడా నిలవపెట్టకుండా
తండ్రి స్థానాన్ని తండ్రిగా మనం స్థాపించినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, నేను మీ తండ్రిని కదా. లూకా సువార్త 11వ అధ్యాయం 12-13 వచనాలని చూసినప్పుడు ఆయన ఎంతగానో ఉపమాన రీతిలో చక్కగా ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. మీ తండ్రి తనను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించనెను. తండ్రి అనే స్థానము, తండ్రి అనే భావము మనలో ఉండి మనం వాటిని స్థాపించినప్పుడు నిశ్చయముగా మన తండ్రి మనకి ఏం చేస్తారంటే ఆయన పరిశుద్ధాత్మని అనుగ్రహిస్తారు. పరిశుద్ధాత్మను పొందుకుంటాము. పరిశుద్ధాత్మలో వాస్తవాన్ని స్థిరపరచుకుంటాము. పరిశుద్ధాత్మలో ఆ తండ్రికి సమపాళ్ళు బిడ్డలుగా మనము జీవిస్తాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నది. తండ్రిని తండ్రి స్థానంలో పెట్టినప్పుడు, తండ్రిని తండ్రిగా మనం గణపరచబడినప్పుడు, తండ్రిని తండ్రిగా మనం హెచ్చించినప్పుడు, దేవుని బిడ్డ ఆ తండ్రి స్థానాన్ని ఆయనకొక్కరికి తప్ప మరి ఒక్కరికి ఎవ్వరికి కూడా ఆయన అంటున్నాడు, నేను తప్ప వేరొకరు మీకు ఎవరు కూడా తండ్రిని ఎవరు లేరు. శరీరానికి తండ్రి, దేవునికి స్తోత్రం. ఆ శరీరానికి తండ్రిని ఇచ్చిన తండ్రిని కూడా దేవుడే కలుగు చేశాడు. కానీ ఆ తండ్రి స్థానంలో ఏ తండ్రిని ఎవరిని కూడా అక్కడ స్థానంలో పెట్టడానికి వీలు లేదు. ఈనాడు చాలామంది పాస్టర్స్ను కూడా తండ్రి అనే దేవుని స్థానంలో పెడతారు. నన్ను దేవుడికి చాటి చేసే సేవకుడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శరీరం ఉన్నంత వరకు దేవునికి స్తోత్రం. ఎందుకంటే శరీర లోకంలో అనేకమైన రీతుల్లో, అందుకే నేను అన్నాడు, నేను తప్ప మీకు ఎవరు కూడా తండ్రినిగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నేను అంటూ ఉన్నాడు, మీ తండ్రిని నేనే ఉన్నాను కాబట్టి మీకు పరిశుద్ధాత్మని అనుగ్రహిస్తాను. అడిగితే మీకు ఇవ్వనా? మనం ఏమీ అడగలేకపోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుని అడగలేకపోతున్నాం. అన్నీ అడుగుతూ ఉన్నాం, అన్ని చోట్లకి తిరుగుతూ ఉన్నాం, ఎక్కడికెక్కడికో తిరుగుతున్నాం. కాసేపు పరీక్షించుకొని పరిశీలించుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనలో ఏముంటాయి? పరిశుద్ధాత్మ కార్యాలు ఉంటాయి, పరిశుద్ధాత్మ క్రియలు ఉంటాయి, పరిశుద్ధాత్మ ఫలాలు ఉంటాయి. పరిశుద్ధాత్మలో ఉన్న ఫలాలు ఏమిటి? దేవునికి స్తోత్రం. ఈనాడు ప్రేమ, దేవునికి స్తోత్రం కలుగనగాక, సమాధానం, సంతోషం. ఈ లోకంలో ఉన్న వాటిని ఏవేవో సంపాదించుకుని గూడు కొట్టుకోవాలనుకుంటూ ఉంటాం. ఏది మనతో రాదు. దేవునికి స్తోత్రం. అందుకని అంటాడు ఆయన, ఈ నరులు నన్ను పెదవులతో గణపరుస్తున్నారు కానీ వీడి హృదయాల మటుకి లోకంలో ఉన్నాయంటూ ఉన్నాడు. దేవాది దేవుని పెదవులతో గణపరచడం ఆయనకి ఇష్టం లేదు. ఫలముల చేత ఆయన్ని గణపరచాలి, ఫలముల చేత ఆయన తృప్తిపరచాలి. మనలో ఉన్న ఫలముల ద్వారా ఆయనకి భూలోకములో మహిమ రావాలి. అది ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మరి ఫాదర్స్ డే అనేది ఈ లోక సంబంధించినదిగా కాకుండా మీరు వాక్యాన్ని అనుసరిస్తూ పరిశుద్ధాత్మకి జతపరచుకోండి, పరిశుద్ధాత్మకు ఐక్యతపరచుకోండి, పరిశుద్ధాత్మలోని దేవాది దేవుని యొక్క నామములోని దానిని అమర్చుకోండి మీ హృదయంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యం అందరికీ ఎంతో చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నప్పటికీ ఈనాడు క్రైస్తవులైన కూడా అనేకమైన అందులైపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈనాడు క్రైస్తవులైన వారే, క్రైస్తవులు దేవుని బిడ్డల సేవకులు, పిల్లలే సేవకులకి, తండ్రులకి హ్యాపీ దేవుని బిడ్డలారా ఫాదర్స్ డే డాడీ అంటూ ఉన్నారు. ఇది సరైనది కాదు. దేవునికి స్తోత్రం. అది వాక్యానికి వ్యతిరేకమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క నామంలో మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మంచి దినాలలో ఉన్నాం, అపాయకరమైన దినాలలో ఉన్నాం. నా ప్రియ ప్రభువుకి రావలసిన ఘనత ఆయనకి రావడానికి సిద్ధపడదాం. ఆయన ఘనతను ఘనపరుచుకొనిది, ఆయన మహిమపరుచుకొనిది నీలో నాలో మహిమ వస్తుంది. అప్పుడు మహిమ సింహాసనానికి ఆయనపడతాం. ఆయనకి మహిమ పరచకుండా, ఆయనకి భూలోకములో మహిమ కొరకు మనం జీవించకుండా పరలోక మహిమలోనికి ఎలా వెళతాం? ఒక క్రైస్తవుడు చనిపోతే పెట్టులోకి వెళతాం కానీ మహిమలోకి వెళతామన్నా దేవుని బిడ్డలారా ఎవరు కూడా దస్తవీధులు రసిపలేరు. కానీ ఆ మహిమ మనలో నుండి మనమే వృద్ధి చేసుకోవాలి. ఆ మహిమ దేవాది దేవుని మహిమపరుచుకొనిది మనల్ని ఆయన మహిమపరుస్తూ ఉంటారు.
ఆ మహిమ లోకానికి మనం ఆయుధపరుస్తూ ఉంటారు. భూలోకము ఆయన మహిమపరుస్తే పరలోకము అనే మహిమ లోకానికి దేవుడు మనల్ని తీసుకువెళ్తాడు. అంతేకాని దేవుని బిడ్డలారా, ఆయనకి రావలసిన ఘనత రానియకుండా, ఆయనకి రావలసిన మహిమ రానియకుండా లోకములో గాలికి కొట్టుకుపోయినట్లుగా కొట్టుకుపోలేకుండా క్రైస్తవులు మెలకువ కలిగి ఉండాలని దేవాది దేవుడు అనేకమైన రీతిలో మనకి బోధిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుని శక్తిలో, పరిశుద్ధాత్మదేవుని కార్యాలలో మనం ముందుకు సాగేవారిగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ అంచె దినాలలో ప్రతి ఒక్కరూ కూడా ఆత్మపూర్లుగా ఉంటాం. ఆత్మ లేకుండా మీరు పరలోకానికి రాలేదని వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. ఈ అంచె దినాలలోని అడగదాం, అందరూ ఆయన్ని బ్రతిమిలాడుకుందాం, ఆయన పాదాలు పట్టుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడిని అడిగితే మీకు ఇస్తానంటున్నాడు. నేను మీ తండ్రిని కదా, మీరు అడిగితే తప్పకుండా మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. దేవుని బిడలారా, ఏ దినం వద్దు ఏది సంభవిస్తుందో ఇంకా కాదు, ఈ నెల కాదు, వచ్చే నెల అనుకుంటే కాదు. ఏ దినానికి ఆ దినము పరీక్షించుకుంటూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటూ శిలువ రక్తముచిత కడగబడుతూ నిత్య పరిశుద్ధులుగా ఉండటానికి మనం ఆయుధపరచడానికి దేవుడు ఇంకా నీకు నాకు తరుణిస్తూ ఉన్నాడు. సిద్ధపడతాం, అడుగుదాం, ఆఖరి దినాలలో ఉంటాం. అయ్యా, నీ ఆత్మను నాకు ఇవ్వండి ప్రభువా, నీ పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపండి, సత్యములోనికి నన్ను నడిపించండి. ఇంతవరకు అసత్యము, బైబిల్ ఉంది, వాక్యం ఉంది, బోధ ఉంది, సంఘం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళనే గణపరచడం నేర్చుకున్నాను, కానీ నిన్ను గణపరచలేకపోతున్నానయ్యా, నిన్ను గణపరచలేకపోతున్నాను. దేవునికి స్తోత్రం. తండ్రులకి తండ్రి, తరతరములకు యుగ యుగములకు ఆయన ఒక్కడే తండ్రి. భూలోకపు తండ్రులు మరుగులైపోతారు, కానీ పరమ తండ్రి నిత్యము ప్రకాశించేవాడు, పరమ తండ్రి నిత్యము వెలిగించేవాడు, పరమ తండ్రి నిత్యము వెలుగులో వల్ల నడిపించేవాడు, పరమ తండ్రి నిత్యము పరలోక రాజ్యానికి చేర్చేవాడు. ఆ రాజ్యము కొరకు నీవు నేను ఆయుధపడి పరలోక సింహాసనము స్వతంత్రించుకుంటూ నా ప్రియ ప్రభువుని భూలోకములో మహిమపరుస్తూ పరలోక మహిమలో మనమందరం చేరే పర్యంతరం భూలోకములో తండ్రి అయిన దేవునికి ఘనత వచ్చేలాగన నువ్వు నేను జీవితావని ప్రభు నామంలో మనం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ ఆత్మదేవుడు అట్టి రీతిగా మనందరినీ నడిపించి మహిమ పొందునుగాక. ఈ వాక్యము ద్వారా మనలో నుండి ఈ లోకపు కట్లన్నీ తెగిపోవునుగాక, ఈ లోక ఆచారాలన్నీ దూరమైపోవునుగాక, ఈ లోక మనుషులకి లోబడి దేవునికి రావలసిన మహిమలు రానియకుండా ఆటంగా పరుస్తున్న అంధకార శక్తులు తుత్తినీలుగా అయిపోవునుగాక. ప్రతి ఒక్కరిపై, సంఘాలపై, సేవకులపై, సేవలపై దేవుని బిడ్డలారా ఆయన ప్రసన్నత అనుగ్రహించబడునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కొక్కరిపై అలవాడునుగాక. తండ్రి అయిన దేవునికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు కలుగులాగున ఈ చిన్న మంద ఆయన కొరకు సిద్ధపడునుగాక. దేవునికి స్తోత్రం. అందరం కూడా వాక్యపూర్వకంగా జీవిస్తూ వాక్యానుసారమైన బ్రతుకులు బ్రతుకుతాం. దేవునికి మహిమక్రమంగా భూలోకములు జీవించగలిగే గొప్ప ధన్యతా భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.